ఈరోజు పంచాంగం జూన్ 26, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, పంచమి. రాత్రి 11:08 తదుపరి షష్ఠి. ధనిష్ట మధ్యాహ్నం 3:50 తదుపరి శతభిష. అమృత గడియలు ఉదయం 5:53 నుంచి 7:25 వరకు. వర్జ్యం రాత్రి 10:30 నుంచి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:31. సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. జూన్ 26, 2024 బుధవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారి గ్రహబలం చాలా అనుకూలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైన ఫలితాలను పొందుతారు. మంచి కాలాన్ని గడుపుతారు. కీలక విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ రంగాలలో లక్ష్యాలను చేరుతారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే చాలా మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. శారీరక శ్రమ కాస్త మరింత పెరుగుతుంది. చెయ్యని పొరపాటుకు నిందని పడాల్సి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇష్ట దైవాన్ని పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రుడు ఉన్నందున ఊహించిన విధంగా ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచి ఫలితం వస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు మంచి మనసుతో పనిచేయండి. ముఖ్య విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్న ఆరోగ్యం కాస్త పర్వాలేదనిపిస్తుంది. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. ఇష్టదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. చెయ్యని తప్పునకు నిందపడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసరపు ఖర్చులు మరింత పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీ లక్ష్మి ఆరాధన ఎంతో మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు పట్టుదలతో పనిచేస్తే గొప్ప లాభాలను అందుకుంటారు. మీకు అప్పగించబడిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు. స్వస్థాన ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నవి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదివితే మంచి లాభాలను పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఆర్థికంగా విజయాలను సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. జన్మ చంద్రబలం బాగున్న కారణంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. బంధువుల సహకారం అందుకుంటారు. అభివృద్ధిని ఇచ్చే అంశాలలో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివ ఆరాధన శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.